రాష్ట్రంలో సమాచార నెట్వర్క్ను మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ను కమ్యూనికేషన్ రంగంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో కమ్యూనికేషన్ నెట్వర్క్ పై వివిధ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ కవరేజ్ మెరుగుపరచడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో కొత్త సెల్ టవర్ల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,694 సెల్ టవర్లు ఉండగా మరో 2,310 టవర్లు అవసరమని అధికారులు వెల్లడించారు. అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అమరావతిలో తవ్వకాలు లేకుండా ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.69 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్, 28.67 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు వివరించారు. అలాగే ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంపొందించేందుకు సర్వీసు ప్రొవైడర్లు సహకరించాలని సీఎం కోరారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో పూర్తి మొబైల్ కవరేజ్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులతో పాటు రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న చెత్తను అదే రోజు పూర్తి స్థాయిలో సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. చెత్త నిల్వలు పేరుకుపోకుండా పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. స్వచ్ఛంద్ర లక్ష్యాల సాధనలో స్థానిక సంస్థల సమన్వయంతో పనిచేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఘన వ్యర్థాల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణ హిత పట్టణాల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అద్వికా ట్రేడింగ్ కేసులో పోలీసు అధికారులు భారీ డీల్ కుదుర్చుకున్నారంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఖండించింది. కేసును 53 లక్షలకు పరిమితం చేయలేదని, దర్యాప్తులో 1,334 మంది డిపాజిటర్లు, 61 మంది ఏజెంట్లను గుర్తించి 478.34 కోట్ల లావాదేవీలను విశ్లేషించినట్లు తెలిపింది. మొత్తం 39 మంది నిందితులను అరెస్ట్ చేసి నగదు, బంగారం, వెండి, వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 110 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. ఆధారాలు లేకుండా పోలీస్ శాఖపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని, తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీలు డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి, కృష్ణకాంత్ పటేల్, షిరిన్ బేగం, కేజీవి సరిత, కె కృష్ణప్రసన్న, బి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో ఒకరినే మోసం చేయరుగా అనే ఉద్దేశంతో మనం డీప్గా డిగ్ చేస్తే తెలిసింది ఏంటంటే చాలామంది దగ్గర 1,500 మంది దీంట్లో ఇన్వెస్ట్ చేశారని మనకు తెలిసింది. తర్వాత ఏమైందంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో సిపి గారు ఒక సిట్ టీమ్ ఫామ్ చేయడం, దానికి నన్ను సూపర్వైజరీ ఆఫీసర్గా వేయడం, నా స్వీయ పర్యవేక్షణలో ఏసీపీ సెంట్రల్ అలాగే ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఒక 11 మంది ఇన్స్పెక్టర్స్, 11 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో దీన్ని టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారుగా 17 అకౌంట్లు, ఎవరికి నలుగురికి సంబంధించిన 17 అకౌంట్లు, 43,000 ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడం జరిగింది. ఫారెన్సిక్ ఆడిట్ చేసి 43,000 ట్రాన్సాక్షన్ని మనం సైంటిఫిక్గా, అంటే జస్ట్ ఊరికే కూర్చొని వెరిఫై చేయడం కాకుండా సైంటిఫిక్గా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే సుమారుగా ఈ 43,000 అకౌంట్లలో 478 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. యాక్చువల్లీ మేము ఈ ప్రెస్ మీట్కి డీసీపీలు అందరూ కలిసి ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు మా సిపి గారు వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వచ్చేటటువంటి
కథనాలన్నీ చూసి కొంతవరకు మాకు కలత చెంది ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరిగిన దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా అసత్య ప్రచారాలు కానీ, అభూత కల్పనలు కానీ, వ్యక్తిగత హననాలు కానీ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మా ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయదు. సిపి గారు ఆత్మస్థైర్యాన్ని అంతకన్నా దెబ్బతీయదు. ఈజ్ హైలీ క్వాలిఫైడ్ యాజ్ వెల్ యాజ్ హైలీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. ఒక విధంగా అట్లానే మీ అందరికీ తెలిసి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఎంత ముందంజగా ఉంటుందో, ఎంత ప్రొయాక్టివ్గా ఉంటుందో, ఎన్ని ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటుందో మీకే మాకన్నా ఇంకా బాగా తెలుసు. అట్లాంటి ఈ టైంలో ఒక అవాంఛనీయ సంఘటనని బేస్ చేసుకొని ఈ విధంగా అసత్య ప్రచారాలు కానీ, అభూత కల్పనలు కానీ చేసి ఒక ప్రతిష్టకు పోలీస్కి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఇట్లాంటి కథనాలు అనేవి అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్లీ ముందుగా మన మీడియా మిత్రులు ఇంత షార్ట్ నోటీస్లో పిలిచినందుకు వచ్చిన థ్యాంక్ యూ అండి. ఈ కేసు అనేది అద్వైక కేసు అనేది లాస్ట్ ఇయర్ రిజిస్టర్ జరిగింది. ఈ కేసు మా నాలెడ్జ్లో ఉంది, మానిటర్ చేస్తున్నారు మా కొలీగ్. సో అదే కాకుండా 11 CIs పెట్టి అదేవిధంగా మీరు ఈ కేసుని పర్స్యూ చేస్తే డీటెయిల్ వైజ్గా చూస్తే ప్రతి ఒక్కటి ప్రాపర్గా రికార్డ్గా టెక్నికల్ ఎవిడెన్స్తోని రికార్డ్స్తోని ప్రాపర్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఒక మోడల్ కేసు లాగా ప్రజెంట్ చేయవచ్చు దీన్ని చూస్తే. సో మీరు ఒకసారి దీన్ని అన్ని ఫ్యాక్ట్స్ని పర్స్యూ చేయాలి. రెండో విషయం ఏంటంటే మీకు తెలుసు మన విజయవాడ పోలీస్ అనేది రాత్రిలనగా పగలనగా సిటీ పోలీస్ వరకు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ మారల్స్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటి టైంలో మాకు ఎలా అంటే మీ నుంచి మాకేమన్నా బలము ప్రోత్సాహన కావాలి, కానీ ఎన్నో మనకి రూమర్స్ ఇవి ఉంటాయి. బిఫోర్ అలా రూమర్స్ ఏమైనా ఉండే ముందు ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నప్పుడు ఇది ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ దెన్ యూ హ్యావ్ ద లిబర్టీ ఆర్ యూ కెన్. రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీగా నియమితులైన కె కన్నబాబు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కన్నబాబు దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను కన్నబాబుకు అందజేశారు. నగరంలో భారీ చోరీ కలకలం రేపింది. పాయకాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 1 కోటి రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో బాధితులు రెహంతున్నిసా, చాన్ భాషా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శాంతినగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాయకాపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సిబ్బందిని రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు చాన్ భాషా అండి. మేము రొట్టెల పండుగ అని చెప్పేసి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ దొంగతనంలో వచ్చి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి 6 లక్షల రూపాయల క్యాష్, బంగారం నా ఇంట్లో చేసింది కాక మా తమ్ముడు ఇంట్లో కూడా మొత్తం చూశారు కండి. ఆ పక్కన మూల మీద ఇల్లు దాంట్లో మొత్తం ఇచ్చేసారు. మొత్తం అక్కడ మీ తమ్ముడు ఇంత అంత పోయిందండి?
దాదాపుగా ఎంత అయిందో ఏమో తెలియదండి. సుమారుగా ఓ 75 క్యాసుల దాకా బంగారం, క్యాష్ మొత్తం పోయింది. మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. అది మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు? మేము ఫ్రైడే నైట్ వెళ్ళాం. ఫ్రైడే నైట్ వెళ్ళి ఈ రోజు చూసేటప్పటికి మొత్తం చల్ల చదర చేశారు. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే ఉన్న పోలీస్ స్టేషన్ కాడికి అక్కడికి వెళ్ళాం. కంప్లైంట్ తీసుకున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి ఇచ్చేసి చూస్తున్నారు. అవును, ఇప్పుడు ఇక్కడ ఎంత తిరుగుతున్నప్పుడు అలికిడి అయినట్టుగా కానీ ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పడం ఏం చేయలేదు. మామూలుగా తాళం ఇదైందని చెప్పేసి కింద ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు వెంబడే నేను వచ్చాను. మా వాళ్ళు ఏంటంటే నా ఇంట్లోనే జరిగింది అనుకుని నేను అనుకున్నాను. మామూలుగా కంప్లైంట్ పెడితే ఇలా ఏమేమి పోయిందో చెప్తే మేము చూస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చే లోపల మా తమ్ముడు ఇంటికి పంపించే లోపల అక్కడ చూసే లోపల అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు మీకు బాగా ఇప్పుడు ఈ సంఘటన బట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారని భావిస్తున్నారా, లేకపోతే ఎవరైనా దొంగలు ఎవరైనా చేసి ఉంటారని? అది తెలియకుండా మనం ఏం చెప్తాం. అదే ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు వెళ్తున్నట్టు కానీ వెళ్తున్నట్టుగా బస్సు అవి మొత్తం ఉండిద్ది, తెలిసిద్ది. అది మొత్తం తెలుసు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బంగారం 60 లక్షలు అండి, వెండేమో 44 తులాలండి. వంటగదిలో సామాన్లు అన్నీ తీసేశారండి. బీరువా, ఇంటి కాగితాలతో సహా తీసేసుకుని వెళ్ళారండి. మంచం పగలగొట్టారు. పిల్లల ఉంగరాలు కూడా తీసేశారండి, చిన్న పిల్లల ఉంగరాలు కూడా. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము నెల్లూరు దర్గాకి వెళ్ళామండి. టూర్ వేసాము 4 రోజులు. మా పెద్దమ్ముడు ఇంట్లో చేశారండి. అద్దుకున్న వాళ్ళు చెప్పారు ఇలా అయిందంటే మా మేనత్త వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉండిద్ది. ఆ అమ్మాయికి పిలిపించాక కొంచెం తాళం వేయక తమ్ముడు బయలుదేరుతున్నాడంటే వచ్చారు. అదొక్కటే మేము చూసాము. ఇక్కడ మేము చూడలా. ఇప్పుడు 2ంటికి వచ్చాము మేము. ఎందుకు 2ంటికి వచ్చి ఇక్కడ వెళ్ళొద్దు పోలీసులు, మేము వచ్చి చెక్ చేస్తాం, అప్పుడు దాకా వెళ్ళబాకండి అన్నారు. ఆగిపోయాం. ఇక్కడికి వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చూసేటప్పటికి సందులో ఉన్న వాషింగ్ మిషన్ తీసి అక్కడ పెట్టింది సార్. పెట్టుకునేటప్పటికి మా తమ్ముడు ఏంటి పిల్లలు వత్త దొంగలు పడ్డారు, మా ఇంట్లో కూడా రా అంటే ఇంక అందరు బయలుదేరారు. చూస్తే వాష్రూమ్ లో నుంచి పైనుంచి అటు తలుపులు పగలగొట్టుకొని కబోర్డ్లు, బట్టలు, గిట్టలు అన్ని బీరువాతో సహా పగలగొట్టారు సార్. పోలీసు వాళ్ళకి ఎప్పుడు సమాచారం ఇచ్చారమ్మా? మేము వెంటనే వెళ్ళిపోయాం సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పోలీసులకి చెప్పాం సార్. ఇప్పుడు 2 నెలల్లో కలిపి సుమారు ఏమేమి పోయి ఉంటుంది అంటారు? సుమారు ఇక్కడ 6 లక్షలు సార్. 20 కాసులేమో బంగారం సార్ ఈ ఇంట్లో. ఓకే, పైన అయితే ఇంకా చూడలేదు సార్. ఓకే, ఇక్కడైతే ఇందాక చెప్పిందే సార్. ఓకే ఓకే ఓకే. మీ పేరమ్మా? ఎండి రహీంతునిసా సార్. ఓకే. సమాజ సేవకు, బీసీ వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు, నగరాల కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మరుపిళ్ల తిరుమలేష్ అని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. తిరుమలేష్ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నగరాల కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మరుపిళ్ల తిరుమలేష్ 61వ జయంతి వేడుకలను ఆయన సోదరుడు మరుపిళ్ల ఎల్లాజీ ఆధ్వర్యంలో విజయవాడలో హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరై తిరుమలేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ప్రారంభించిన ఎంపీ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మరుపిళ్ల తిరుమలేష్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం అని అన్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యగా భావించి వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా తిరుమలేష్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా సమాజానికి అందించిన సేవలు, ఆయన ఆశయాలు, అంకిత భావం ఎప్పటికీ సజీవంగా ఉంటాయని తెలిపారు. తిరుమలేష్ చూపిన మార్గంలో నడవడం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే గొప్ప నివాళని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పిల్ల శ్రీనివాస్, పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కళాశాల యాజమాన్యం, మాతృ సంస్థ అయిన హిందూ హై స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 9 సంస్థలు ఈ ట్రస్ట్ ద్వారా నడుస్తున్నాయి. నిజంగా చాలా ఆనందం. 8 మంది మధ్యతరగతి ప్రాంత ప్రజలు ఉండే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నిజంగా ఈ సంస్థలు ఒక వరం. 8 మందికి తక్కువ ఫీజులతో ఈ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ చక్కటి విద్యార్థులుగా భవిష్యత్తు తీర్చిదిద్ది రేపు భావి పౌరులుగా తీర్చిదిస్తున్న యాజమాన్యానికి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా. ఈ స్కూలు మహానుభావుడు కేఎల్ రావు, జంజాల గారు, అంజిరెడ్డి గారు ఇటువంటి ఎంతోమంది విశిష్ట వ్యక్తులు చదువుకున్న స్కూలు కాబట్టి ఇంత గొప్ప పాఠశాలలో ఇవాళ మా నాయకుడు తిరుమలేష్ 61వ జయంతి సందర్భంగా వారు మరణించినా మా ముందు ఉన్నట్లే ఉంది.
వారి జయంతి సందర్భంగా వాళ్ళ పిల్లలకి పుస్తకాలు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మరొకసారి రేపు రాబోయే అమరావతిలో కూడా వీళ్ళ ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన దివంగతులు మా అన్నగారైన మరిపిల్ల తిరుమలేశ్వర జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇండియా స్కూల్లో ఈ రోజున వారికి పిల్లలందరికీ పుస్తకాలు, అలాగే ముఖ్య అతిథిగా మా ప్రీతమ నాయకులు కేశినేని చిన్ని గారు ఈరోజు ఇక్కడ విచ్చేసి వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు అన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ మన ఈశ్వరరావు గారు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే మన అందరు నాయకులు చాలామంది ఇచ్చేశారు. రూపేష్ గారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మా ఎంపీ గారు విజయవాడలో ప్రతి చోటకి ఒక చిన్న కార్యక్రమం అయినా కూడా తను అడిగిందే తడవగా ఇచ్చేసి అందరికీ ఏమున్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉంటారు. అలాంటి ఎంపీ మాకు దొరకడం విజయవాడలో మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున తిరుమలేష్ గారికి ఎట్టి పరిస్థితుల్లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనుకుని ఆయన పట్టుబట్టి ఆ రోజున ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా విజయవాడకి నగరాలకు ఇవ్వాలని ఆయన కోరుకోవడం, ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పుడు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు కూడా మేము మా కమ్యూనిటీ కూడా ఆయనకి ఎప్పుడు అండగా ఉంటుందని మనసుకు తెలియజేస్తాం. నమస్కారం. మరి ఈరోజు మా ఆత్మీయుడు నగరాల యొక్క కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా, ఒక రాష్ట్ర బీసీ నాయకుడిగా అనేక సంస్కరణలలో పాల్గొన్న తిరుమలేశ్ గారి 61 జయంతి సందర్భంగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మరి వడ్డెర కార్పొరేషన్ స్టేట్ చైర్మన్, మరి అట్లాగే మరి శ్రీనివాసులు గారికి, రూపేష్ గారికి, మరి అట్లాగే భాను యాదవ్ గారికి, మరి మిగతా ఇక్కడికి మరి ఆయన ఎంపీ గారు గౌరవనీయులు విచ్చేసి ఇక్కడ శుభాకాంక్షలు తెలిపిపోతున్నాడు. ఆయన లేకపోయినా కూడా ఎప్పుడు తిరుమలేశ్ గారు మా గుండెల్లో ఉంటాడు. చిరస్మరణీయుడుగా ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మా మధ్యన ఉంటాడని తెలియజేసుకొచ్చు. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.